తానుగా మిగిలినప్పుడమ్మా అంతా హాయిగా ఉంటుంది కదా. ఉన్నది తాను కదా. మరి అక్కడ ఈ దేహం నాకుందే, నేను దేహాన్ని అని మనకు ఒక్కొక్కసారి అనిపించినా మళ్ళీ అలా బ్రహ్మంగా మనం మిగులుతూ ఉంటాము. మళ్ళీ హాయిగా అంటే ఇది అనిపించినా అది అనిపించినా వేరుగా ఉండము. ఇంకా దేన్ని ఆస్వాదించం, దేన్ని తిరస్కరించము. మరి ఉన్నది అక్కడ అప్పుడు బ్రహ్మమే కదా. మనం ఎలా తిష్ట వేసుకుంటాం, మన లోపల మనం ఎలా తిష్ట వేస్తాము అంటే ఏది ఎలా జరగనియ్యి నాకు సంబంధం లేదనే స్థితిలో మనం నిలబడతాం. ఏది ఎలా జరిగినా ఉన్నది బ్రహ్మమే కదా. ఉరు మంగళం మీద పడినా మనకి ఉన్నది బ్రహ్మమే కదమ్మ అక్కడ. భావాలు నశింతే భావాలన్నీ కూడా అందులో లీనమైనప్పుడు ఏముందమ్మా మనకి ఇంకా అసలు అక్కడ. స్వయంగా అవ్వాలి. మరి స్వయంగా మనకు మనం గ్రహించాలి, మనకు మనం మిగలాలి. ఎవరో మిగిలితే మనం మిగిలినట్టు కాదు కదా. మరి నేను అనంతాన్ని అని పసిగట్టుకుని అనంతంగా మిగలాలి కదా. మరి మన పేరు, మన ఊరు ఇవన్నీ శాశ్వతమా? ఏ పేరు శాశ్వతం, ఏ ఊరు శాశ్వతం మనకి? అంటే మనకి శాశ్వతం కాని దాన్ని, శాశ్వతం అయిన దాన్ని కూడా మనం విడిగా చూడలేదు. ఎందుకంటే ఇదంతా బ్రహ్మంలోనే జరుగుతుంది కాబట్టి విడిగా చూడలేదు. ఈ లోకాలని విడిగా చూడలేదు, దేవుళ్ళని విడిగా చూడలేదు. అందరూ ఒక బ్రహ్మమయ్యే ఉన్నారని ఈ ఖాళీని చూసుకుంటా ఉంటేనమ్మా మనం అలా మిగులుతూ ఉంటే హాయిగా ఉండగలుగుతున్నాం అన్నమాట. దీనికోసమా ఇంత శ్రమ పడుతున్నాం? దీనికోసమా అంటే ఇది మిగిలిన తర్వాత మనకు శ్రమ పడాల్సిన అవసరం లేదు కదా. ముందు శ్రమ పడాలి. ఎందుకంటే ఆ పట్టుదల ఉండాలి మనకి. బ్రహ్మంగా మిగలటానికి ఒక పట్టుదల ఉండాలమ్మ మనకి. ఈ మాయా ప్రపంచంలో చిక్కుకోకూడదు కదా. మరి చిక్కుకున్నామంటే బ్రహ్మం తెలియబడదు. ఇంక ఎన్ని జన్మలెత్తినా తెలియబడదు. ఇదంతా కూడా ఈ ప్రపంచ భావన వదిలి ముందు బ్రహ్మం భావన పెట్టుకున్నప్పుడే బ్రహ్మంగా మనం మిగలటానికి అవకాశం ఉంటుంది. మరి అంటే ఇదంతా అనిత్యమని తెలవాలి మనకి. నిత్యం నేనే, అనిత్యమని తెలవాలి, శాశ్వతమైనది కాదని తెలవాలి. బ్రహ్మంగా మిగలటం కోసం ప్రతి అణువు తానే అని చూడగలగాలి, ప్రతి అణువు తానే అని వినగలగాలి, ప్రతి అణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు వాడే అనేసి తెలియబడాలి. మరి మనకి ఒక సత్సంగం ఉండాలి మనకి. సత్సంగం వల్లనే మనకి అలా మిగులుతా గట్టిపడతామన్నమాట. సత్సంగం వల్లనే మనకి ఒక అన్నీ కూడా మితంగా ఉంటున్నాయి. సత్సంగం వలన సత్తువుతో సాంగత్యం ఏర్పరచుకుంటున్నాం. మనం అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాం? సత్యంతో సాంగత్యం చేస్తున్నాం. అసలైన సత్యం అక్కడ. అంటే అన్ని దేవతలు కూడా, అన్ని ఋషులు కూడా అక్కడ వింటారంటమ్మా. అన్ని దేవతలు కూడా అందులోనే అంటే మనకి తదాస్తు అంటాయి. మనం మంచి మాట్లాడి, మంచి విని, మంచి చూసినప్పుడు అన్నీ కూడా మంచే జరిగేలాగా మనకు అంత సహకారం అందుతుంది. బ్రహ్మం నుంచి మనకు అంత సహకారమే అందుతుంది. ప్రతి కథలకి బ్రహ్మం చేసినప్పుడమ్మా మనం అవతలోళ్ళు శత్రువుగా చూశారు నన్ను అని భావించక్కర్లేదు. మనం మిత్రుడిగా చూసినప్పుడు అక్కడ మిత్రుడిగా కనిపిస్తున్నాడు. శత్రువుగా మనం ఎందుకు చూడటం? వాళ్ళకి తెలియక చూశారు, మనం తెలిసి చూడకూడదు. వాళ్ళు తెలియక శత్రువుగా చూస్తున్నారు మనల్ని. మనం మిత్రుడిగా బ్రహ్మంగా చూస్తున్నాం. ఎందుకంటే నాలో బ్రహ్మం, నేను బ్రహ్మం, వాళ్ళల్లో బ్రహ్మం, వాళ్ళు బ్రహ్మమే, విడిగా లేదు కదా అని. అలా ప్రతి కథలకి బ్రహ్మం చేసుకున్నప్పుడే హాయిగా మిగులుతాం. కానీ ఒక మిత్రుడు కూడా శత్రువు కూడా విడిగా ఉండకూడదమ్మా మనకి. ఈ బాహ్యంగా మిత్రుడు ఎన్నాళ్ళమ్మా మనకి ఈ దేహం వెళ్ళిపోయినప్పుడు ఆ మిత్రుడు ఏమయ్యాడు? ఆడి దేహం వెళ్ళిపోతుంది, మన మిత్రుడి దేహం. అప్పుడు ఏమవుతుంది? మనకు దుఃఖం కలుగుతుంది కదా. మరి బ్రహ్మంలో అలా కాదు కదా. ఆ దేహం ఎప్పటికైనా వెళ్ళిపోతుందని తెలుసు, ఈ దేహం కూడా ఎప్పటికైనా నా దేహం కూడా వెళ్ళిపోతుందని తెలుసు. కాబట్టి బ్రహ్మంగా చూస్తున్నాం అనమాట. ఈ దేహాన్ని బ్రహ్మంగా చూస్తున్నాం, అక్కడ దేహాన్ని కూడా బ్రహ్మంగానే చూస్తున్నాం, విడిగా చూడట్లేదు. అప్పుడు అక్కడ బ్రహ్మంగా చూసినప్పుడు అంతా ప్రేమే. ఇంక అక్కడ విడిగా నేను ఈడే మిత్రుడు, నాకు ఒక్కడే మిత్రుడు అన్నది ఉండదు ఇంక అక్కడ. అలా ప్రతి కథలకి బ్రహ్మార్పణం చేసేసుకోవటమే, ప్రతి చూపు బ్రహ్మార్పణమే. మనం పొదిగడపలోనంటమ్మా ఆ పాము మనల్ని పగపట్టి
మనం ఎప్పుడు వస్తామా కాటేసేద్దామని చూస్తుందంట. మనం అడుగు పెట్టగానే అక్కడ వేసేస్తుంది, మూలన ఉంటుందంట. అలాగా మనకి మనసు ఏం చేస్తుందమ్మా, విడిగా ఆలోచనలు పెట్టేసినప్పుడు మనం దాన్ని నమ్మేస్తున్నాం కదా. అంటే అది ఎప్పుడు కాటేసేద్దామా, ఎప్పుడు దీన్ని బ్రహ్మంగా నిలబడకుండా ఈ బాహ్యంలోకి లాగేద్దామా అనేసి పొంచి పొంచి ఉంటుంది. నేను ఏదైనా సరే ఉన్నదంతా బ్రహ్మమే అని మనం కనిపెట్టి అలా మిగలాలి. కనిపెట్టుకుని అలా మిగిలినప్పుడే మనకి గుర్తు అనమాట. గుర్తింపు లేకపోతే ఏది జరగదు కదమ్మా. మన బ్రహ్మ గుర్తింపుతో ఉన్నప్పుడే అడుగడుగుని ఉన్నదాడే, అడుగడుగునే నా స్వరూపమే ఉంది, కానీ విడిగా ఏమీ లేదు. ఈ కాలు తీసి నేను ఈ కాలు పైనుంచి ఇలా ఎత్తున్నాను, మరి ఎక్కడెత్తున్నానమ్మా నేను? ఆ భూమి మీదే కదా నేను ఎత్తున్నాను. నేను ఎక్కడే వేయటాలేదు కదా, విడిగా లేను కదా నేను ఎక్కడని. అందులోనే ఎత్తున్నాను, అందులోనే నుంచుంటున్నాను, అందులోనే నడుస్తున్నాను, అన్నీ అందులోనే జరుగుతున్నాయి. మరి ఇది మనకి అనుభవపూర్వకంగా గ్రహించినప్పుడమ్మా ఏమీ ఉండదు. అంతా తెలిసినట్టు ఉంటుంది, తెలియనట్టు ఉంటుంది. ఏమీ తెలీదు, ఏమీ తెలియనట్టు ఉంటుంది, కానీ అంతా తెలుస్తూ ఉంటుంది. మన మనసు రాదు మళ్ళీని అక్కడ. అదే బ్రహ్మం అంటేని. చూసేది చూడబడేది ఒక్కటైపోతుంది. ఇంకా విడిగా కనపడదు. చూసేది విడిగా కనపడదు, చూడబడేది విడిగా కనపడదు, దాని ఫలితం విడిగా కనపడదు. విశ్వం అంతా వ్యాపించి ఉన్నది ఒక్కటే, అదే ఉంది. అణువణువుని ఉంది. సూది మన మోపే సందు కూడా లేదంటారు కదా కృష్ణ పరమాత్మ. అంటే ఆ ఖాళీ కూడా, అదంతా కూడా, అది వాళ్ళు ఏం చోటు లేదు కదా ఇంకా ఎక్కడని. ఉన్నదంతా వాడే కదా. ఏది వింటున్నామో ఏది చూస్తున్నామో ఒక బొమ్మలాగా మనం నిలబట్టమే అక్కడ. ఏం చూసామో ఏం విన్నామో ఏం మాట్లాడామో మనకెందుకు? ఏ కదిలికైనా వాడే కదా. మనం ఎందుకు మధ్యలో? మనకి పనేముంది అసలు? మనకి నామరూపాల గుణాలన్నీ కదిలి చూసేది అంతా కూడా బ్రహ్మార్పణం అయిపోయినప్పుడు ఇంక మనకి ఏ కదిలికతో పనమ్మా? ఏ కదిలికతో పని? ప్రతి కదిలిక తానే కదా. ఆధారం తానే అయినప్పుడు మన బొమ్మలా నిలబడచ్చు కదా. నడిచినా బొమ్మే, నడవకపోయినా బొమ్మే. మరి బ్రహ్మమే నడిపిస్తున్నాడు ఇదంతా కూడానే. బ్రహ్మమే మిగుల్చుకుంటున్నాడు, తానే అనుభవిస్తున్నాడు. ఇంక మనమేంటి అనుభవించడానికి వేరే కానీ. ఎల్లవేళలా ఉన్నది వాడే అయినప్పుడు తెర ఉంది, తెర మీద బొమ్మలు అన్నీ తానే కదా. తెర మీదే కదా ఉన్నాయి బొమ్మలు. తెర కంటే విడిగా లేవు కదా బొమ్మలు. విడిగా పడట్లేదు ఎక్కడ, తెర మీదే పడుతున్నాయి. అలాగే ఈ విశ్వం అంతా ఒక తెర కదా మనకి. ఈ తెరలోనే ఈ బొమ్మలన్నీ కనిపిస్తున్నాయి. అందులోనే ఉన్నాయి, అందులో లయమవుతున్నాయి. ఈ తెరలోనే లయమైపోతున్నాయి బొమ్మలు. తెరలోనే కనిపిస్తున్నాయి, తెరలోనే లయమైపోతున్నాయి. మరి అక్కడ నేను నాది ఏమన్నా ఉందా అమ్మా? అసలు నిరాకారం అయి ఉంది అక్కడ. ఆకారం లేనిది ఉంది, భావానికి అతీతం అయి ఉంది. బొమ్మ అంటే ఏంటి? కదిలిక లేనిదే కదా బొమ్మ. కదిలిది బొమ్మే, కదలంది బొమ్మే. మనం కీ ఇచ్చిన బొమ్మ కూడా కదులుతుంది. కీ ఇవ్వలేని బొమ్మలు, కదలలేని బొమ్మలు ఉంటాయి. మరి ఏదైనా బొమ్మే కదా. కీ ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి కదులుతుంది, కీ ఇవ్వని బొమ్మేమో అలా నుంచుంటుంది. మరి మనం లోపల కదలట్లేదు, బయటికి ఈ బొమ్మ కదులుతుంది అంటే అక్కడ బ్రహ్మం కదుపుకుంటున్నాడు. బ్రహ్మమే కదుపుతున్నాడు. ప్రతిదీ బ్రహ్మమే చేయించుకుంటున్నాడు, మన చేత మాట్లాడించుకుంటున్నాడు. వినబడేలా బ్రహ్మమే వినబడేలాగా. అంటే మనం బ్రహ్మానికి ఒక పరికరం అన్నమాట. తానే అంతా చేసుకుంటున్నాడు అన్నమాట. విడిగా ఏమీ లేదు, తానే చేసుకుంటున్నాడు అన్నమాట. ఇది అనుభవపూర్వకంగా మనం ఇలా మిగిలినప్పుడు బ్రహ్మ బొమ్మ, మన బ్రహ్మబొమ్మ మనకు ఎలా కనిపిస్తున్నారంటే బ్రహ్మ బొమ్మ కింద కనిపిస్తున్నారు. బ్రహ్మ బొమ్మ ఉన్నది నేనే అంటున్నారు, నేను లేని చోటు ఎక్కడా లేదంటున్నారు. ఇంత నిక్కచ్చిగా ఇలా చెబుతున్నారంటే అనుభవం. అది స్వయంగా అనుభవించింది. సాధన లేదు మన బ్రహ్మబొమ్మకి, సాధన లేదు అసలు అని. అంటే అయ్యి వచ్చింది కదా. అయ్యి వచ్చినప్పుడు ఇంకా సాధనే లేదు అక్కడ. స్వయం ప్రకాశం అన్నమాట అది. మనకి స్వయంగా ఎలా అందుతుంది? మరి స్వయంగా ఉన్న మూల స్వయంగా అందుతుంది ఇక్కడ.
స్వయంభూడు అంటారు కదా, అలాగా స్వయంగా అందుతుంది. ఏ మాట మాట్లాడిని మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. అసలు మనకి ఆ వాక్ ఎలా ఉంది అంటే సాక్షాత్ బ్రహ్మం నుంచి వచ్చినట్టుగానే మనకు ఉంది, కానీ విడిగా మనకు కనిపించట్లేదు అసలు అని. అందుకనే మనం ఇలా తయారవటానికి కారణమయ్యింది. ఈ వర్తమానంలో మనం ప్రశాంతంగా ఉంటున్నాం. ఇంకా జరిగిపోయిన దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవట్లేదు. రేపు జరగబోయేది ఏం జరుగుతుందో మనకు సంబంధం ఉండట్లేదు. అలా ప్రశాంత చిత్తంతో మనం ఈ వర్తమానంలో అలా మిగులుతున్నాం కదా. బ్రహ్మార్పణం అమ్మ. సృష్టి యావత్తో ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మోమకనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటాందమ్మ. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది. మన అమ్మ ఏం తెలియపరిచారు మనకి అంటే మనసు లేని స్థితిలో ఉండమన్నారు. ఈ మనసుని మనోమౌనంగా ఉండండి. మనసుని మీరు మూలంలోంచి గమనించండి. మూలమే నువ్వు అనేసి అందులో నుంచి ఈ మనసు వచ్చిందని దాంట్లో గమనించండి. మరి మన దేహానికి సాక్షి ఎవరో? మనమే కదా ఉన్నాం. దేహానికి సాక్షిగా ఉన్నాము. మరి మనకి ఆత్మ మనకు సాక్షిగా ఉంది కదా. మన మనసు వస్తూ ఉంటే ఆత్మ సాక్షిగా ఉంది మనకి. మరి మనం విషయాలను గుర్తుంచుకోకుండా దేని మీద ఇష్టపడుతున్నాము అంటే మనం మానసిక స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాము. మరి దాన్ని మార్చుకుంటా ఉంటే మనకి ఎవరు సాక్షిగా ఉన్నారు? తానే సాక్షిగా ఉండి గమనిస్తున్నాడు. అందరిలోని అంతటా ఉన్న సాక్షిభూతుడు ఎవరైతే అయి ఉన్నారో వాళ్ళని ఆ కదలికలు గమనించి అక్కడ దానికి తగ్గ ఫలితాన్ని అక్కడ ఇస్తున్నాడు. గమనిస్తున్నాడు మన ఆలోచన విధానం ఎలా ఉంది అని సాక్షిగా గమనిస్తున్నాడు. గమనించి ఏం చేస్తున్నాడు అంటే దాని ఫలితం ఆటోమేటిక్గా మనకి ఈ విశ్వంలోకి వెళ్ళిపోతుంది కదా. ఈ మన ఆలోచన ప్రతి ఆలోచన ఈ విశ్వంలోకి వెళ్ళిపోతుంది. మరి అక్కడి నుంచి మళ్ళీ ఆ ఫలితం ఏదైతే వెళ్ళిందో ఆ ఫలితమే వస్తుంది. మన భావాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఆ ఫలితం మనకు అందుతుంది. మరి సర్వాన్ని చూసేవాడు వాడే కదా. మరి వాళ్ళు ఏం చూడలేదు. మరి మనకి దేంతో మమేకం అవ్వకుండా దేంతోని మమేకం అవ్వకుండా కూర్చుని అలాగా మనస్సాక్షిగా చూస్తూ గమనిస్తూ ఉంటే మనకు అక్కడ కర్మ యాడ్ అవ్వట్లేదు. కర్మ మనం కలుపుకోవట్లేదు అక్కడ. అంటే అలా కూర్చున్నాం అంతే, నిదానంగా లోపల అలా కూర్చుని ఉన్నాం. ఏ ఆలోచన లేకుండా హాయిగా అలా ఉంటున్నాం అంతే. మరి అప్పుడు సాక్షిభూతుడు నన్ను గమనిస్తున్నాడు కదా. అలా ఆ సాక్షినే నేను అవుతాను కదా. మరి అలా సాక్షిగా మిగలటమే. మరి ఇంకా కదలిక లేదనమాట. ఊరికే చూస్తుంది, ఊరికే వింటుంది, ఊరికే మాట్లాడుతుంది అక్కడ. మరి మన మనసు ఎలా ఉంటుంది అప్పుడు? మౌనంగా ఉంటుంది. ఇంకా దానికి లోపల భాష ఉండదు, ఇంకా మౌనంగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ మౌనంగానే ఉంటుంది. మరి అక్కడే మనకి ఆత్మదర్శనం అంటే మన మనసు ఏం చేస్తుందంటే ఏకభావన ఉంటుంది, ఏకంగా ఉంటుంది, విడిగా కనిపించదు. ఇంకా అప్పుడు మనలో ఏకాంతం ఉంటుంది అక్కడ. ఆ ఏకాంతమే ఆ కథలందే మనకి అది దర్శనం అనమాట. మనం ఈ సాధన చేయగా అది దర్శనం అవుతుంది, అందులో లయం అవుతుంది, అలా మిగులుతుంది. మరి మన ఆంతర్యంలో దర్శనం అంటే ఏంటి? అలా దర్శనం చేసుకుంటాం. మనం ఎవరో మనం తెలుసుకుంటాం. నేను ఇదై ఉన్నాను అనేసి అలా నిలబడతాం అన్నమాట. అలా ప్రతి కథలకి బ్రహ్మార్పణం చేసుకుంటాం కాబట్టి మనకి ఇంకా సమాధి అన్ని స్థితులు అదే. ఇంకా సమాధి స్థితి అవనివ్వండి, ఏదో స్థితులు, అన్ని స్థితులు కూడా అదే అయి ఉంది. మరి మన సాధన లక్ష్యం, అంతిమ లక్ష్యం ఇదే కదా. నేను సమాధిని, నేను అలా మిగలాలి, నేను మనసులేని స్థితిలో మిగలాలి, అనుభూతి పొందాలి. మరి సమాధి అంటున్నారు, ఆత్మగా మిగలాలంటున్నారు, సమాధి స్థితిలో ఉండాలంటున్నారు, నిర్వికల్ప సమాధిగా ఉండాలంటున్నారు, స్వరూప సమాధి అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకు జరుగుతున్నాయి అంటే ఆత్మ తప్ప రెండోది లేదన్నప్పుడు అక్కడ ఇంకా సమాధిగానే మిగులుతాము. ఇంకా ఆ జ్యోతి స్వరూపమే మనమై ఉన్నాము. ఆకారం, ఉకారం, మకారాలు అన్నీ కూడా బ్రహ్మమై ఉంది. మరి
అగ్ని ఉంది, అందులో జలం ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, భూమి ఉంది. అన్నీ కూడా ఈ పంచభూతాలు బయట ఉన్నాయి, అన్నీ కూడా మనలో ఉన్నాయి. మరి మనం ఎలా తెలుసుకుంటున్నాం అంటే మనలో అగ్ని ఉంది కదా, మనలో మరి నాలుకకి ఈ లాలాజలం ఎలా ఉంది, మనలో జలం ఉండబట్టే కదా. అలా ప్రతి దాన్ని మనం గమనించుకుని అన్నిటికీ ఆధారభూతుడు తానే, దేహానికి ఆధారభూతుడు తానే. అంటే పంచభూతాలతో తయారైంది కదా ఈ దేహం. మరి పంచభూతాలకి ఎప్పటికైనా అప్పచెప్పేయాలి. మరి ఇది నేను వినియోగించుకోవటానికి తెచ్చుకున్నది కదా ఈ జన్మ, వినియోగించేసుకుని దీన్ని మళ్ళీ ఇక్కడ అప్పచెప్పేయాలి. అప్పు తెచ్చుకున్నాక అప్పు ఎలాగ అప్పు చెప్పాలో అలాగా ఈ దేహాన్ని అప్పు తెచ్చుకున్నాము. మరి అప్పు తెచ్చుకున్నందుకు మరి మనం ఎలా మిగలాలి? మనసు లేని స్థితిలో మిగలాలి, స్వరూప స్థితిలో మిగలాలి, హాయిగా ఆనందంగా ఎల్లవేళలా ఉన్నది నేనే అని మిగలాలి. ప్రతీదీ కూడా నేనే అయి ఉన్నాను, నా సమస్త కదలిక నేనే అయి ఉన్నానని దాన్ని గమనించుకుంటా అప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టినప్పుడే మనకు అప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే బ్రహ్మంగా నిలబడుతుంది అన్నమాట. అది మనం ఎక్కడికో వెళ్ళి ఏదో చేయటం కాదు, ఇక్కడ ఉండగా ఈ దేహం ఉండగా మనం దాన్ని చేసుకుంటేనే మనకి ఈ ఇంద్రియాలు సక్రమంగా ఉపయోగించుకోగలుగుతాం. బ్రహ్మంగా అప్పుడు నిలబడగలుగుతాం. మరి ఇంద్రియాలు, మనసు కూడా ఇంద్రియమే కదమ్మా. మరి అన్నీ సక్రమంగా బ్రహ్మార్పణంగా జరిగినప్పుడే మనకి వచ్చిన జన్మ సార్థకం అవుతుంది. మరి ఏ సంస్కారాలు మనం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేకుండా తయారవుతున్నాము, ఇక్కడ అలా మిగులుతున్నాము. ఆత్మగా జీవించమంటున్నారు కాబట్టి ఆత్మ ఉన్నదాత్మే అంతా ఆత్మే, అందరూ ఆత్మే అనేసి అలా ఉంటున్నాము. మరి అంటే మనం ఒడ్డుకి చేరిపోవాలన్నమాట. ఇంకా మన ఈ ప్రయాణం ఇంకా ఇంకొకసారి మళ్ళీ రాకుండా ఒడ్డుకు చేరిపోవాలి, బ్రహ్మంగా అయిపోవాలన్నమాట. దానికోసమే ఈ ప్రయత్నం అంతా మనం ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, మళ్ళీ చెప్పుకున్నట్టుగా ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే మరి ఎప్పుడూ మనసు కదలికల్ని అలా ఆగవు కాబట్టి ఎప్పుడూనే మరి ఏది ఎలా అంటించుకుంటుందో తెలియదు కాబట్టి ఈ క్షణానికి ఈ క్షణం నేను ఇలా మిగలాలి, అలా ఏ క్షణమైనా నేను ఉన్నది అదే కాబట్టి అలా నేను మిగలాలి అని అలా బ్రహ్మార్పణంగా ప్రతిదీ బ్రహ్మంగా అర్పించేయటమేనమ్మా. ప్రతిదీ బ్రహ్మమే ఉంది, బ్రహ్మమే అన్నీ చేస్తుంది, అన్నీ చేయింతుంది అనేసి ప్రతిదీ దానికి అప్పచెప్పేస్తే మనకి సులభంగా ఉంటుంది. ఇంకా నేను అనే భావనలో పుట్టదు ఇంక మనకప్పుడు. మరి మనకి ఆత్మసాక్షాత్కారం అయితేనే కానీ, అసలు విషయం తెలిస్తేనే కానీ మరి భగవంతుడు ఏంటి, వెలుగు ఏంటి, అసలైన జ్ఞానం ఏంటి మనం నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటి, నేను నిలబడటమే జ్ఞానం, ఉన్నదాంతో ఉండటమే జ్ఞానం, తెలుసుకోవటమే జ్ఞానం, దీన్ని అనుభవించటమే జ్ఞానం, దీనిగా మిగలటమే ఇంకా అదే జ్ఞానం అంటేనే. మరి ఇదే వెలుగు అంటేనే, ఈ వెలుగే ఇంక చీకటి లేదు అంటే అజ్ఞానం లేకపోతే చీకటి లేదు కదా, వెలుగు అంటే జ్ఞానమే. మరి ఈ జ్ఞానం మనకి తెలిసినప్పుడు మరి దేనికోసం మనం ఆరాటపడతాము అంటే దేనికోసం మనం ఆరాటపడం. నేను పరమాత్మని భావించినప్పుడు పరమాత్మగానే మిగులుతాము. మరి అస్తమాటు పరమాత్మగాని భావించుకోవాలంటే నీ మనసు కదిలినప్పుడు నువ్వు గమనించుకొని ఆ క్షణానికి ఆ క్షణం మిగిలిపోవటం, ఆగిపోవటం. అక్కడ ఏం చేస్తుందంటే ఈ మనసుకి మనం విలువ ఇవ్వట్లేదు, ఇంకా మనకే మనం విలువ ఇచ్చుకుంటున్నాం అన్నమాట. అప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే సంకల్పానికి బలాన్ని మనం పెంచట్లేదు, సంకల్పానికి బలం పెంచట్లేదు. అప్పుడు అది క్రమేపా సన్నగిల్లుతుంది. అప్పుడు కొత్త సంకల్పాలు ఇంకేమన్నా వస్తున్నాయా అంటే ఎలా వచ్చినా సరే మనసు ఏకాగ్రపరుచుకుంటే, ఖాళీ చేసుకుంటే మనకి అనుభవానికి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అన్నమాట. అహం బ్రహ్మస్మి అనేది ఆ స్థితి మనకి వచ్చేస్తుంది. అంటే మనం ప్రతి కదలికని గమనించుకోకపోతే మన ద్రష్టగా అలా మిగలకపోతే, ద్రష్ట అంటే ఏంటి, అలా ఉండటమే ఆ స్థితి. అది అలా ద్రష్టగా ఉండాలి, దృశ్యంగా ఉండకుండా, అంటే కనపడేదానిగా ఉండకుండా
ఆ కనపడేదానికి అతీతమైంది ఆ దృశ్యం ఏదైతే అయి ఉందో ఆ ద్రష్ట అలా మిగలాలి. అలా ద్రష్టగా మిగిలినప్పుడే మనకి వినము, మాట్లాడడం అదే సమాధి స్థితి. అదే నిర్వికల్ప సమాధి. ఏదో సమాధి, ఏ సమాధి అయినా సరే అలా బ్రహ్మంగా నిలబడినప్పుడే అన్నీ కూడా మనకి అక్కడ తెలియబడుతుంది. అంటే అలా ఖాళీగా ఉన్నది మనకి ఏం చేస్తుందంటేనమ్మా, మనకి ఈ ఇంట్లో వ్యవహారం చేస్తున్నాము, పని చేస్తున్నాము, ఈ ఇబ్బందులు ఏమీ లేవు. ఎందుకంటే ఉన్నది అదే కదా. దాంతోటే అలా మిగిలిన మాలాగడ ఎన్ని చేసినా కానీ ఏమీ చేయట్లేదు మనం. కానీ అంటే మనసుని బ్రహ్మమయం చేసాం కాబట్టి ఏమీ చేయట్లేదు, అలసిపోవట్లేదు. మరి నిద్ర లేదన్న భావన లేదు, ఏమీ అనిపించట్లేదు. ఎంత నిద్ర లేకపోయినా సరే మనకి ఏమీ అనిపించట్లేదు. మనమమ్మ బ్రహ్మంగా నిలబడాలి అంటే మన ఊహకు అందలేదు కదా, ఎలా నిలబడాలో తెలియలేదు కదా. మరి మన బ్రహ్మమ్మ దగ్గరికి వచ్చి బ్రహ్మంగా నిలబడాలంటే మరి అలా తెలుసుకోవాలి అంటే మనం సతమతమయ్యాం కదా. కొంచెం ఎలా తెలుసుకోవాలో తెలియదు, ఎలా మిగలాలో తెలియదు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అంటే నేను ఎలా బాగున్నాను? నేను బాగుంటేనే కదా నేను బాగున్నట్టు అని మనకు ఉపనిషత్తులన్నీ చెప్పినవి. మరి దాన్ని మనం ఏం గ్రహించాము? మరి మన అమ్మ ఈ దేహాన్ని నువ్వు కాదని తీసే నువ్వే ఉన్నావు అక్కడ అని చెప్పినప్పుడు మన ఊహ ఎలా ఊహించాలో తెలవలేదు. ఎలా ఊహించుకుని ఎలా మిగలాలో మనకి ఈ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో అదే నేనై ఉన్నానని తెలవలేదు. మరి జన్మలు ఎన్ని పట్టినాయో మనకు తెలవదు. ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకోవటానికి మనకి ఎన్ని జన్మలు పట్టినాయో తెలవదు. ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలి, మనం ఈ జ్ఞానాన్ని పంచిపెట్టుకోవాలి. ఎందుకంటే బ్రహ్మమే అక్కడ. జ్ఞానం తెలుసుకున్నవాడు బ్రహ్మమే, మిగిలినవాడు బ్రహ్మమే, పంచిపెట్టుకునేవాడు కూడా. ఎందుకంటే తనని తానే ఉద్ధరించుకుంటున్నాడు అనమాట. ఎప్పుడు ఉద్ధరింపబడతారా అని ఎదురు చూస్తున్నాడు బ్రహ్మం. మరి అలా ఉద్ధరింపబడాలి. మనం ఉద్ధరించుకోవటానికి వచ్చింది జన్మ. మరి మనల్ని మనం ఉద్ధరించుకోకుండా ఈ ప్రపంచాన్ని ఏం ఉద్ధరిస్తాము? మనమా ఈ ప్రపంచం? మనకు తెలుసా ఈ ప్రపంచంలో ఏం ఉద్ధరించాలోనే? అంటే తెలుసును అనే భావన పెట్టుకున్నాం కాబట్టి అక్కడ ఉద్ధరించేయాలని అనుకుంటున్నాం. నాకేదో తెలుసు, నా వల్ల ఏదో ఈ ప్రపంచం ఉద్ధరించబడిపోవాలి మరి అని అనుకున్నాం. మనమెవరో మనం తెలుసుకోకుండా ఈ ప్రపంచాన్ని ఎలా ఉద్ధరించగలుగుతాం మనం? నాలో నేను ఉన్నానన్నప్పుడు, ముందు అందరిలోనే ఉన్నానని చెప్పినప్పుడు అది ఉద్ధరించబడినట్టే. అది ముందు నాలో నేను చూసుకోకుండా, ఎవరిని చూడకుండా అలాగా ఆ దృష్టితోటి ఎలా ఉద్ధరిస్తాం మన ప్రపంచాన్ని? అంటే ఈ మాయా ప్రపంచంలో మనం నేనున్నానంటున్నాను, ఇక్కడ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటున్నాను. అక్కడే మనకి ఇబ్బంది పడిపోతున్నాం. వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఉన్నదంతా అక్కడ బ్రహ్మం కదా. అది తెలియలేదు ముందంతే మనకి. ఇప్పుడు తెలిసింది కాబట్టి అలా మిగులుతున్నాము. మరి అందరిలోనే ఉన్నాను, అంతటా ఉన్నాను, మనిషిలో ఉన్నాను, మానులో ఉన్నాను అన్నారు కదా. అన్నిటిలోనే ఉన్నాడు కదా. మరి అంటే మాయను దాటితే ఉన్నది వాడే. మాయను దాటడం అంటే దేహం నేను అనుకున్నాం కాబట్టి దీన్ని దాటాము. ఉన్నది బ్రహ్మం అనుకుంటున్నాం. దాటడం అంటే దీన్ని వదిలిపెట్టలేదు మనం. ఈ భావాలు వదిలిపోయినాయి అంతే, అయ్యే వదిలినాయి, ఇలా మిగిలేము. మరి జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది? అలా మిగిలిన్నారు. ఉపనిషత్తే తాను. మరి తనకు మరి జన్మ అంటూ లేదు. ఇంకా బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మంగా మిగలటమే బ్రహ్మజ్ఞానం. మరి తనకు తెలుసు, అంతటా వ్యాపించి ఉన్నారని తనకు తెలుసును. అందుకనే మనలో ఉన్నారు, అందరిలో ఉన్నారు, అంతటా ఉన్నారు. మరి ఎలా గ్రహించాలి దీన్ని అంటే, గ్రహించాం కదా. ఏమి గ్రహించాము? అయ్యో వాళ్ళు ఇంకా బాగున్నారు, నేను బాగోట్లేదంటే అక్కడ గ్రహించినట్టు ఎలాగైంది? నేనే ఉన్నాను ఎక్కడైనా నేనే ఉన్నాను. ఏ బాగైనా నేనే, బాగుపడటం చెడిపోవటం అన్నీ నేను తప్ప రెండోది లేదు అసలు. ఉన్నది నేను. అంటే ఈ నేను ఎప్పుడైతే తెలియపరిచారో, ఈ నేను నువ్వు కాదని తెలియపరిచారో, ఉన్న నేను అక్కడ
మిగులుతా వచ్చిందనమాట. మిగులుతా 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 వచ్చిన మాల ఈ జ్ఞానం మనం పెంచుకున్నాం అనమాట. ఇలాగా ఉన్న జ్ఞానాన్ని, తెలిసిన జ్ఞానాన్ని మనం పెంచుకున్నాం. అప్పుడు తెలియబడింది. మరి పెంచుకోకపోతే తెలియబడదు. గ్రహించకపోతే పెంచుకోవటం అంటే ఏంటి? ఉన్న జ్ఞానాన్ని గ్రహించటం. గ్రహించగా మిగులుతాం అన్నమాట. అక్కడ మిగులుతాం. మరి ఎందులో మునిగిపోయాము అంటే, ఒకప్పుడు ఎందులో మునిగిపోయామంటే ఈ దేహం నేనులో మునిగిపోయాం. ఇప్పుడు బ్రహ్మం నేనులో మునిగున్నాం. మరి ఇక్కడ బ్రహ్మం నేను మునిగి ఉన్నప్పుడే నేను గ్రహించగలిగాను నేను. అప్పుడు ఎవరినైనా నన్నేగా గ్రహించగలుగుతున్నాను. అందరిలోనే నేనే, అంతటా నేనే, ఉన్నదే నేను. ఆకాశం ఎవరో? నేనే. ఖాళీయే కదా ఆకాశం. ఈ భూమి ఎవరో? అంతా ఖాళీయే కదా. ఈ మధ్యలో ఎవరో? ఖాళీయే. మరి ఇంకేముంది అక్కడ మిగిలి నాకు అని అంటే, ఈ పంచభూతాలతో తయారైన ఈ దేహం ఎప్పటికైనా నశించిపోతుంది కాబట్టి నేను అలా మిగలాలి. ఉన్నది ఉన్నట్టుగా నేను మిగలాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అంటున్నాము, ధ్యాస పెట్టుకుంటున్నాం అంటున్నాము, బ్రహ్మంగా మిగిలి ఉంటున్నాను అంటున్నాను. ఎలా ఉంటున్నాను బ్రహ్మంగా నేను మిగిలి అంటే? ఖాళీగా చూసుకుంటున్నాను అంతే. నా దేహాన్ని ఖాళీగా చూసుకుంటున్నాను అంతే. అప్పుడు ఇంక నాకు రోగంతో పని లేదు కదా. నన్ను నేను ఖాళీగా చూసుకుంటే నాకు రోగంతో పని లేదు. ఎవరినైనా ఏ ఇబ్బంది కలిగినా మనం ఆ ఖాళీలోంచే చూస్తున్నాము. అందుకని అక్కడ ఏమీ ఇబ్బంది కలగట్లేదు. అదే తగ్గిపోతుంది అనిపిస్తుంది. అంతా సరైపోతుంది అనిపిస్తుంది. అంటే మనం ఆ దృష్టిలో అలా ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఆ బ్రహ్మంగా నిలబడితే ఎవరికైనా సరే దేహభావం లేకపోతే ఎవరికైనా ఒక్కటే కదా. అంతా సమానమే కదా. బ్రహ్మానికి అందరూ సమానమే కదా. అంటే బంధం లేదు కదా, మోక్షం లేదు, బంధం లేదు కదా బ్రహ్మానికి. మరి నాకు మోక్షం కావాలని కోరుకుంటున్నాను ఎందుకు అంటే, ఈ బంధం అంటున్నాను, ఈ దేహం బంధం, సంబంధం పెట్టుకున్నాను కాబట్టి దేంతో బంధం ఏర్పడింది. ఇప్పుడు సంబంధం పెట్టుకోలేదు కాబట్టి దేంతో బ్రహ్మమే ఉంది కాబట్టి ఇంక ఏ సంబంధం లేదు, దేంతోటి సంబంధం లేదు. అప్పుడు ఆత్మనిష్టలోనే మనం అలా జీవించగలుగుతున్నాము. మరి ఈ జీవితం అమ్మ చివరిదాకా జీవింతే ఎంతో హాయిగా ఉంటుంది. కానీ ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడు ఉన్నాం కదా, గత క్షణం ఉన్నాము, ఇప్పుడు ఈ క్షణం ఉన్నాము, మళ్ళీ క్షణం కూడా ఉండాలి అంతే. ఏ క్షణానికి ఆ క్షణం అలా ఉండటమే. ఉండగా 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 మనకి ఎప్పుడోకప్పుడుకి మన ఈ సంస్కారాలన్నీ ఖాళీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్రహ్మంలో అవుతాము. ఇంకా అవుతాము అవ్వము అని కూడా కాదు, ఇంకా ఉన్నది భగవంతుడే అంటమే ఇంకంతే. ప్రతి జీవి భగవంతుడే అయి ఉన్నాడు. ఎప్పటికైనా ఎవరైనా ఆ ఖాళీ చైతన్యంలోనే కలవలసిందే. ఎవరైనా సరేనే. నేను అదే అయి ఉన్నాను కదా, అలా మిగులుతాను. అలాగ మనం బ్రహ్మే స్థితిగా అలా మిగిలినప్పుడేనమ్మా, అంతటా బ్రహ్మంగా చూసినప్పుడేనమ్మా మనకు జీవన్ముక్త స్థితి అంటేనే. దేన్ని ఖాళీగా చూడకుండా ఏదో ఆలోచించి చూసినప్పుడమ్మా మనకు జీవన్ముక్తిగా మిగలలేము. జీవన్ముక్తిగా మిగలలేము. ఏ శృతి ఉండొద్దు, ఒక జ్ఞానం ఒకటే మిగలాలి. ఏ శృతి ఉండొద్దు. ఇంకా అన్నీ మర్చిపోవటం కాదు, మర్చిపోకపోవటం కాదు, అన్నీ కూడా బ్రహ్మార్పణమే. ఆ శక్తిలో నుంచే ప్రతిదీ కూడా ఆ శక్తిలోంచే. చేయాల్సింది ఏమీ లేదు, మనం మిగలాల్సింది ఏమీ లేదు. దాంట్లోనే ఉంది అంతానే, అందులోనే ఉంది, అందులోనే లీనమవుతుంది అంతే. ఉన్నది ఒకటే కదా, అందులో లీనమవుతుంది ఖాళీ చైతన్యం. మనం ఈ ఆటలో పాటలో పిల్లలు ఈ సంసారం వీటిల్లో ఉన్నా కానీ మనంగా మిగులుతాము. ఇవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, ఉండగానే అలా ఉంటాము. ఇవన్నీ ఉండగానే అన్నీ చేస్తున్నాము కానీ మౌని స్థితిలో మౌనంగా జరుగుతాను ప్రతిదీని. మరి అయ్యో ఇవన్నీ చేస్తావంటే ఆలోచించకుండా ఎలా జరుగుతుంది అనిపిస్తుంది. ఆలోచన వస్తుంది, అక్కడ ఆ పని జరుగుతుంది. మనం ఖాళీలోంచి అలాగా ఎలా జరిగినా ఆ ఆలోచన విడిగా చూడం కదా. దేన్ని విడిగా చూడనప్పుడు
అది జరిగేది జరుగుతుందని తెలుస్తుంది కదా, జరిగేది కరెక్ట్గానే జరుగుతుంది కదా, బ్రహ్మం అంటేనే కరెక్ట్గా జరుగుతుంది అసలు. మధ్య మధ్యలో ఏదైనా జరిగినా మరి మనకి కదలతాం, ఎలా జరిగినా కదలతాం. ఎందుకంటే దృశ్యం అక్కడ అదృశ్యమైందనమాట. దృశ్యంగా మిగలకపోతేనే అక్కడ మనం కదలట్లేదు. మరి దృశ్యంగా కనిపిస్తే కదులుతున్నాం, ఆటోమేటిక్గా కదులుతున్నాం. మనకు అది తెలుస్తుంది కదా, దృశ్యంగా చూసినప్పుడు ఎలా కదులుతుంది, ద్రష్టగా మిగిలినప్పుడు ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది కదా. అంటే ప్రతి జీవుడు కూడా, ప్రతి జీవరాశి కూడా తన నుండే వచ్చింది కాబట్టి తానే అనమాట. తనకంటే విడిగా ఎక్కడొచ్చింది, ఏమీ రాలేదు కదా. మన మనసే తనకంటే విడిగా రావట్లేదు కదా. మరి జీవరాశులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటికి అయ్యే పుట్టలేదు కదా, వాటికి అయ్యే ఎలా పుడతాయి? తన నుండి వచ్చినాయి. అంటే అదే భక్తి అంటేనమ్మా. భక్తి అంటే ఇదే, బ్రహ్మంగా మిగలటమే అసలైన భక్తి, బ్రహ్మంగా చూడటమే అసలైన భక్తి, బ్రహ్మంగా మిగలటమే అసలైన భక్తినమ్మా. బ్రహ్మార్పణం అమ్మ.